దాడి చేసే సీన్ ఇది. అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. రన్ చేయమ్మా. సుచిత్ర ఇంటి దగ్గర, దళిత మహిళ ఇంటి దగ్గర కాల్చేయమన్నాడు. ఏం కాల్చే? ఎమ్మెల్యే గారు కాల్చేయి. నిమిషం వెనకదేమో. నేను మాట్లాడటానికి ముందుగా ఒక 30 సెకండ్స్ చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఎందుకంటే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు వరలరామయ్య గారు ఈ రోజున ప్రెస్ మాట్లాడుతున్నారు, మాట్లాడవలసిన అవసరం ఏముంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఒక 30 సెకండ్స్ ప్లీజ్ ప్లే చేయమది. రైట్. మళ్ళొక్కసారి ప్లే చేయమా. మళ్ళా ఒక్కసారి చూడండి. కొంచెం బ్యాక్ చేయమా. అమ్మాయిని చూపించు. స్టేజ్ అయ్యి అమ్మాయిని స్టేజ్ అయ్యి. ఈ అమ్మాయి పేరు సుచిత్ర, మాదిగ సుచిత్ర. ఒక దళిత మాదిగ యువతి, 30 సంవత్సరాల వయస్సు. నేమకల్లు విలేజ్, ఆలూరు కాన్స్టిట్యుయెన్సీలో నేమకల్లు విలేజ్, మాదిగ కులానికి చెందిన అమ్మాయి, 30 సంవత్సరాల వయస్సు. ఈ అమ్మాయి భర్త నాగరాజు, మాదిగ నాగరాజు. ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీకి స్టాంచ్ ఫాలోయర్స్. ఈ ఇంటి మీదకి దాడి చేయటానికి ఆలూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అంటే అది స్త్రీలింగం కదా, పాక్షి. విరూపాక్ష పుంలింగం. సరే, ఆయన ఎందుకు ఏ పేరు పెట్టుకున్నారని అందులోకి వెళ్ళట్లేదు. విరూపాక్షి వైసీపీ ఎమ్మెల్యే, ఆలూరు కాన్స్టిట్యున్సీ. దాదాపు 100-200 మందిని అతని ఫాలోయర్స్ని వేసుకొని, కర్రలు, కత్తులు, ఇనప రాళ్ళు వేసుకొని 4-5 కార్లలో ఈ ఇంటి మీదకి వచ్చారు దాడి చేయటానికి. ఒక దళిత మహిళ సుచిత్ర ఇంటి మీదకి దాడి చేయటానికి వచ్చారు. నెక్స్ట్ పెట్టమ్మా. ఓకే. దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి చంపేయమని బూతులతో దుర్భాషలాడుతున్న వైసీపీ, అదిగో ఎమ్మెల్యే విరూపాక్ష గారు. కాల్చేయండి అన్నారు. దళిత మహిళ ఇంటికి వెళ్ళి, దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పరికరాలన్నీ కూడా, సామాన్లన్నీ కూడా ధ్వంసం చేసి, వంట చేస్తున్న ఆ దళిత మహిళను బయటకు లాక్కొచ్చి, ఏడే నీ మొగుడు నాగరాజు అంటే నాగరాజును కూడా కొట్టాలని ఉద్దేశంతో వచ్చారు. పాపం గౌరవ ఎమ్మెల్యే గారు అంతమందిని వేసుకొని ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేసి, ఆ కొంచెం కూడా రన్ చేయి, నేను తర్వాత నేను చెప్తాను. ఒక్కసారి ఆపమా. ఈ కారు గొడవ జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చాడు మా పార్టీ మండల అధ్యక్షుడు కుంజా పురుషోత్తం గారు, మండల అధ్యక్షుడు. ఏం జరుగుతుంది, మన పార్టీకి చెందిన దళిత మహిళ ఇంటి మీదకి ఎమ్మెల్యే 100-200 మందిలో వేసుకొని దాడి చేయడానికి వచ్చాడని ఆయన కారు వేసుకొని వస్తే, ఆయన కారుని ధ్వంసం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే వాళ్ళ బృందం. ప్లే చేయి.
ఒక్క నిమిషానికి తీసుకెళ్ళి కారు పగలు కొట్టేది. చూడండి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళందరూ, ఎమ్మెల్యే అనుచరులు కారు పగలు కొడుతున్నారు. బైక్ పై ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు ఏసేయండి అని చెప్తున్నాడు ఆయన. అక్కడ చూడండి, విరూపాక్ష ఎమ్మెల్యే కొడుకు వాడు. ఇతను ఆ అమ్మాయి భర్త నాగరాజు, ఆ సుచిత్ర భర్త నాగరాజు. ఒక్కసారి దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా ప్లే చేయి, ఇంక నేను జరిగింది చెప్తా. ఈ అమ్మాయి పాపం బాధ్యత మహిళ. ఎమ్మెల్యే విరూపాక్ష గన్మెన్, మరి వాడేం చేస్తున్నాడు అక్కడ? వాడికి కొన్ని విధులు ఉన్నాయి. ఆగా జనంలో కలిసిపోయాడు అక్కడ. రైట్, ఓకే, ఆపేమా. ఇది నేను అడుగుతున్నా. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏమి సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. గౌరవ్ జగన్మోహన్ ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ విరూపాక్షి అనే అతను ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. దీనికి కారణం ఏంటి? 1వ తారీఖున సాయంత్రము 6-6:30 సమయంలో ఈ శేఖర్ యాదవ్ అనే అతను, గిరి వైసీపీ అతను గిరి, ఈ ఎమ్మెల్యేకి స్టాంచ్ ఫాలో, వీళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. వెర్బల్ ఆల్టర్కేషన్, మాటలతోటి. ఏమన్నారు? ఈ శేఖర్ యాదవ్ పక్కన ఈ అమ్మాయి దళిత మాదిగ యువతి సుచిత్ర భర్త, ప్లస్ వాడికి తమ్ముడు అనుకుంటా శివ అనేవాడు. వీళ్ళిద్దరు కూడా అతనితో యాదవ్తో ఉన్నారు, శేఖర్ యాదవ్తో. ఇది సంగాల గ్రామంలో ఆల్టర్కేషన్ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఏమని? ఈ గిరి అని వైసీపీ అతను, ఎమ్మెల్యేతో ఉండే అతను, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మా జగన్ అధికారంలోకి వస్తాడు అని అంటే, వీళ్ళే ఉన్నారు టీడీపీ ఫాలోయర్స్. శేఖర్ యాదవ్, శేఖర్ అనే దళిత మాదిగ కులస్తుడు, శివ అనే అతను, వీళ్ళే ఉన్నారు. రాబోయే 10-15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని వాళ్ళు అన్నారు. ఇది ఘర్షణకు కారణం. అక్కడ తోపులాట జరిగింది. ఈ గిరి అనేవాడు కింద పడ్డాడు. వీళ్ళ ముగ్గురు అయిపోయిందిలే అని చెప్పి ఏ దారిని అటు వెళ్ళారు. అప్పుడు గిరి అనేవాడు వైసీపీ అతను ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. అన్నా, ఈ టీడీపీ వాళ్ళు శేఖర్ యాదవ్, ఆ మాదిగోడు నాగరాజు అండ్ శివ, వీళ్ళు నన్ను తోసేశారన్నా, నన్ను కొట్టారని చెప్పి ఎమ్మెల్యే చెబితే, ఉండు నేను వస్తున్నానని చెప్పి ఆయన 100-200 మందిని ఆయన ఫాలోవర్స్ని వేసుకొని 4 కార్లు వేసుకొని కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు, రాళ్ళు వేసుకొని సంగాల గ్రామానికి వచ్చారు. అక్కడి శేఖర్ యాదవ్ దొరికాడు. అతన్ని ఇష్టం వచ్చినట్టు ఇనపరాడ్లతో కొట్టారు. ఇందాక చూపించాను, ఇంజోడు. అతన్ని తలబాలు కొట్టారు. అతను సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బళ్ళారి హాస్పిటల్కి చావు బతుకుల్లో ఉన్నాడు అతను. శేఖర్ యాదవ్ బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇక చచ్చిపోయాడని అక్కడ పడేసి, అప్పుడు గిరి చెప్పాడు, వీడే కాదనా, నాగరాజు, శివనే మాదిగ నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేమకల్లు గ్రామం అంటే పదండి వాళ్ళని కూడా వేసేద్దామని ఎమ్మెల్యే హీ హాజ్ లెడ్ ది టీమ్, వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా ఆ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ సుచిత్ర ఇంటి మీద పడ్డాడు, దళిత మాదిగ సుచిత్ర ఇంటి మీద పడ్డారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. కాళ్ళు పట్టుకుంది, ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంది ఆ అమ్మాయి. అయ్యా, మేము మాదిగోళ్ళమయ్యా, ఏ రోజు కారులు తెచ్చుకునే వాళ్ళమయ్యా, మా ఇల్లంతా పగలగొడతారంటే, మా గిన్నెలన్నీ పగలగొడతారంటే, మా టీవీ పగలగొట్టారంటే, మా స్టవ్ పగలగొట్టారంటే అని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా. దీన్ని కూడా వేసేయండి, ఇందాక చూశారు కదా వీడియోలో, వేసేయండి రా, చంపేయండి రా, కాల్చేయండి రా. ఏమిటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మీ టీం ఏమి మీరు ప్రబోధిస్తున్నారు? మీ వాళ్ళకి ఏమి చేయమని డైరెక్షన్ ఇస్తున్నారు మీ ఎమ్మెల్యేకి, మీ పార్టీ క్యాడర్కి? ఒక దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి అభిషేకం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు పట్టుకొని చేతులు పెట్టుకొని ఆ పిల్లని పైకెత్తారు. యుక్త వయసులో 30 సంవత్సరాల వయసు అమ్మాయి.
ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు, మీకు తెలుసు కదా. ఇటు ఆమె నెట్టి, వాడిటి నెట్టి, వీడిటి నెట్టి, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆమెని, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆ అమ్మాయి వేసుకున్న నైటీని చించి గగ్గోలు పెడుతున్నారు. ఈ లోపల ఆ నాగరాజుకి ఆ అమ్మాయి భర్త శివ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వస్తూ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు వాళ్ళు. అయ్యా, మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ శేఖర్ యాదవ్ను కొట్టారు ఈ సంఘాల విలేజ్లో, ఇప్పుడు మా ఇంటి మీదకి వెళ్ళారు, మేము కూడా వెళ్తున్నాం, మీరు రండని పోలీసులకు చెప్పారు. అక్కడ మా టీడీపీ ఇన్ఛార్జ్ ఉంది అమ్మాయి జ్యోతి గారు, ఆమె కూడా చెప్పారు, అక్క ఇట్లా మా ఇంటి మీద దాడికి వచ్చారు, 200 మందిని, ఎమ్మెల్యే విరూపాక్ష అతనే, అతని కొడుకు, అతని తమ్ముడు, అందరు బంధువులు అందరూ కూడా, పార్టీ క్యాడర్ అంతా కూడా కర్రల కథలతో మా ఇంటి మీదకి వచ్చారు, మేము కూడా వెళ్తున్నాం అని చెప్పారు. ఆమె ఇమ్మీడియట్గా ఏం చేసింది, మా మండలాధ్యక్షుడు పురుషోత్తం గారికి చెప్పింది, అన్నా మీరు వెళ్ళనా, నేను కొంచెం దూరంలో ఉన్నా, నేను వచ్చేలోపు లేట్ అవుతుంది, మీరు వెళ్ళి మన వాడిని రెస్క్యూ చేయండి అని చెబితే ఆయన కారు వేసుకొని అక్కడికి వచ్చారు. ఈ లోపల నాగరాజు శివ అక్కడికి వెళ్ళారు. ఎందుకు నా భార్యను కొడుతున్నారంటే వాడిని కొట్టారు, వాడిని తలపగలు కొట్టారు. లోపలికి వెళ్ళాడు, భార్య గోరుమ ఏడ్చింది, వాడిని కాళ్ళు పట్టుకొని నన్ను ఇష్టం కొట్టారని, ఇష్టం వచ్చినట్టు ఆగం చేశారండి, నలిపి పడేశారండి అక్కడ. ఇదిగో నా నైటీ కూడా చిరిగిందని చూపించింది. వాడు పెళ్ళాన్ని చేయబట్టుకొని బయటకు తీసుకొచ్చి ఆ నైటీ చించారు, నా భార్యను ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎమ్మెల్యే గారు తగుతున్నట్టే వేసేయండి వీడిని. అతను ఒక ఎమ్మెల్యే అండి, చట్టసభలో ఉండే అర్హత ఆ పనికిరాని వాడికి ఉందండి, చట్టాలు చేసేవాడండి అతను. ఒక దళిత మాదిగ కులానికి చెందిన ఆ ఇంట్లో జొరబడి ఈ రకంగా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలుస్తుందా ఏమి జరుగుతుందని? మీకు ఆలోచించే అవకాశం ఉందా? మీకు అనకూడదు కానీ మీ బ్రెయిన్ పనిచేస్తుందా? కొంచెం పరుషంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక దళిత మాదిగ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుకున్నారండి ఆ పిల్లని. ఆ వ్యధవులు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇష్టం వచ్చినట్లయితే, ఇక్కడ గౌను చిరిగితే ఆ భర్త ఈ గౌను పట్టుకొని చూపిస్తున్నాడు ఎమ్మెల్యేకి, ఏంటండి అన్యాయం అంటే, వాడిని కొట్టారు, తలపగలు కొట్టారు, వాడిని ఇష్టం తలపగలు కొట్టారు. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈ రోజున. ఇది తగునా మీకని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అతనికన్నా అడుగుతున్నాను నేను. ఒక దళిత కుటుంబం మీద పడి యుక్త వయసున్న పిల్లని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారా? యువర్ పీపుల్, యువర్ ఎమ్మెల్యే అండ్ హిజ్ టీమ్ హ్యావ్ అవుట్రేజ్డ్ యువర్ మోడెస్టీ బ్రూటల్లీ. ఆ మహిళ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని భంగపరిచారు వాళ్ళు. సహజంగా ఉండే ఆ మహిళ గౌరవాన్ని భంగపరిచారు మీ వాళ్ళు. ఇట్ ఇస్ ఎ సీరియస్ అఫెన్స్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పక్కన పెట్టండి, ఆ మహిళను అట్లా చేయటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం జరుగుతుందో, మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా దాడులు చేస్తున్నారు, ఏ వర్గం మీద ఇట్లా ఎగబడుతున్నారు, మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత పోలీసులు వచ్చారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అరెస్ట్ చేశారు పోలీసులు. నేను ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్పయా? వెన్ యూ కమిటెడ్ సమ్ కాగ్నిజబుల్ అఫెన్స్, పోలీసులు జుట్టు పట్టుకొని తీసుకొస్తారు, పోలీసులను తీసుకొచ్చి లోపలేశారు. దే హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్, క్రైమ్ నంబర్ 38/2026. చాలా అటెంప్ట్ మర్డర్ వేశారు, అవుట్రేజింగ్ ది మోడెస్టీ చేశారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా వేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ముద్దాయిల పేర్లు, ఫస్ట్ ముద్దాయి గౌరవ విరూపాక్ష ఎమ్మెల్యే గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఒక దళిత మహిళను, ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన మహిళను ఇష్టం వచ్చినట్లుగా, ఆమె గౌరవానికి భంగం కలిగేటట్లుగా, ఆమెను ఇష్టం వచ్చినట్లుగా ఆమె వేసుకున్న నైటీ చించి కింద పడేసి, కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఏదో శవాన్ని మోసినట్టుగా అమ్మాయిని పైకి లేపి, తాకరాని చోట్ల, ముట్టుకోరాని చోట్ల మీరు ముట్టుకొని ఒక రాక్షసానందాన్ని పొందాడు ఆ ఎమ్మెల్యే అండ్ హిజ్ టీం. రాక్షసానందాన్ని పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అప్రూవ్ చేస్తారా ఇది? ఓకే, వెరీ గుడ్ ఎమ్మెల్యే, యు హావ్ డన్ వెల్ అంటారా? మేమని అరెస్ట్ చేశారు పోలీసులు, జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఆ మ్యాజిస్ట్రేట్గా చూచిన వెంటనే పంపించండి 14 రోజుల రిమాండ్కి, తర్వాత చూద్దామన్నారు ఆయన. ఇక్కడ విచిత్రం, ఇక్కడ
పోలీసులు చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, వాడిని కొంతమందిని జైలుకి పంపారు. 14 మందిని అంతా అరెస్ట్ చేసినట్టు. అది ఓకే, దట్ ఈస్ లీగల్ యాక్షన్, పోలీసులు డన్ ది యాక్షన్. ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మీ మీద మాట్లాడటానికి వచ్చాను నేను. ఈయనంటాడు రేపో మాపో జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే విరూపాక్షని పలకరించడానికి వెళ్తా. ఇదేమి సిగ్గుమాలిన విషయం అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేసిన ముద్దాయిల్ని పలకరించడానికి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే, దళిత మహిళ మోడెస్టీని అవుట్రేజ్ చేసి ఆమె గౌరవాన్ని భంగపరిచే రీతిలో ఆమెను తాకరాని చోట్ల తాకి కళ్ళ నీళ్ళ పర్యంతో మీ పార్టీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నా కూడా వదలకుండా ఆగం చేసి ఆమె వేసుకున్న దుస్తులు కూడా చించితే, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే, ఆ ఎమ్మెల్యేని ఏం చెబుతావు అంటే, అతను దళిత మహిళని ఆ రకంగా అటెంప్ట్ చేయటం భలే చేసావా అని వెరీ గుడ్ విరూపాక్షాన్ని సేకరిస్తారా మీరు? ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వెళ్ళి ఏమి పరామర్శిస్తారు ఆ ఎమ్మెల్యేని? బుద్ధి లేనివాడా, గడ్డి తిన్నావా, నువ్వు మనిషివా, దున్నపోతావా అని అడుగుతారా? ఆ చెంప ఈ చెంప వాయిస్తారా? లేకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నా భలే చేసావన్నా, మన పార్టీ పరువు నిలబెట్టావన్నా, నా గౌరవాన్ని నిలబెట్టావన్నా అని అంటారా? వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ? ఆ పనికిరాని ఎమ్మెల్యేని పలకరించి ఏమి సంజాయిస్తారా మీరు? ఏంటి మీ మానసిక స్థితి ఏంటి సార్? నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాము, ఐ డోంట్ నో. మీ మానసిక స్థితి ప్రశ్నార్థకంగా ఉంది. ముద్దాయి పట్ల ఎందుకు మీ మనస్సుని మానసికంగా ఎందుకు మొగ్గుతున్నారు మీరు? ముద్దాయిల పట్ల గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిల పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు నవ్వటం కదా సార్, కొంచెం సీరియస్ అఫెన్స్ ఇది. ఒక దళిత మహిళని మోడెస్టీ అవుట్రీచ్ చేసి ఆమెను ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆమె వేసుకున్న బట్టలు దింపి అటు ఇటు కింద పడేసి కాళ్ళతో తొక్కి ఇదంతా చేస్తే, ఆ ముద్దాయి ఎమ్మెల్యేని పలకరించడానికి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారట. ఇది ఎక్కడ సిగ్గులేని విషయం అంటున్నాను నేను. అందుకే ఐ డౌట్ ఈజ్ మెంటల్ కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఎందుకు ముద్దాయిల వైపు పరుగులు తీస్తూ ఉన్నది? అతని మానసిక స్థితి ముద్దాయిల వైపు ఎందుకు ఒరుగుతున్నది? ఏమి ఇతన్ని కర్నూలు జైల్లోనో ఏదో జైల్లో ఉన్నాడు, రిమాండ్ అక్కడ చేశారు అతన్ని, ఏదో జైల్లో. అక్కడికి వెళ్ళి ఏమి పలకరిస్తాడు? అతన్ని అభినందిస్తాడా? బ్రహ్మాండంగా మన పార్టీ గౌరవాన్ని కాపాడేవయా, నా గౌరవాన్ని బాగా ఇనుముడింపజేసేవయా అంటాడా? లేకపోతే బుద్ధి లేదురా, ఏం పని రా, చండాల పని చేసింది అంటాడా? అందుకని రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలకు కూడా నేను చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి, అతని పార్టీ పరిస్థితి, అతని వ్యవహార శైలి ఒక్కసారి గమనించండి అని చెప్పి కూడా నేను తెలుస్తున్నా. ఆ దళిత మహిళ పట్ల వ్యవహరించిన, ఆ రకంగా దుర్మార్గంగా వ్యవహరించిన, చంపే, నరికేయి, ఏసేయి, కాల్చేయి. ఏంటంటే అతను బుద్ధి లేని ఎమ్మెల్యే, అతను చట్టాలు చేసేవాడా? నేను అక్కడ ఆ ఆలూరు ప్రజల్ని అడుగుతున్నాను నేను, ఇది తగునా మీ ఎమ్మెల్యేకి? ఒక దళిత మాదిగ మహిళ పట్ల అట్లా వ్యవహరించడం తగునా? పైగా ఎమ్మెల్యే తప్పట్లు కొట్టి వెళ్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, సభాషణ్యాన్ని అంటాడా? ఇదొక్కటే కాదండి, నేను ఎందుకు అతని మానసిక స్థితి ఒక్కసారి నేను ఎవరైతేనో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తాను, ఎందుకు, బికాజ్ ఆల్వేస్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారు, వై డోంట్ యు టేక్ హిమ్ టు ఏ టీమ్? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి టీం ఉంది, మంచి న్యూరాలజిస్టులు ఉన్నారు అక్కడ, మంచి సైకలాజిస్టులు ఉన్నారు, సైకాలజిస్ట్. వాళ్ళకి చూపించండి, పైసా ఖర్చు లేకుండా వైద్యం చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఇస్ దేర్. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానండి. మళ్ళీ అంబటి రాంబాబు ఆడవిడు ఎవరో వస్తారు మాట్లాడటానికి, తప్పే ఉంది ఒకసారి చెకప్ చేయిస్తే. లేకపోతే నేరం చేసిన వాడిని ముద్దాయిల పట్ల పలకరించడానికి ఏంటండి ఓదార్పు యాత్ర? ఇది రేపు ఎల్లుండి వెళ్తాడట, వెళ్తానికి ఓకే, పర్మిషన్ తీసుకుంటారు, వెళ్తారు. మీ యాత్ర దండయాత్ర స్టైల్లో చేస్తారు కదా మీ వాళ్ళని తీసుకొని, పోలీసు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా, వాళ్ళ గైడెన్స్ కూడా ఫాలో అవ్వకుండా మీ స్టైల్లో మీరు వెళ్తారు కదా, వెళ్ళండి.
వెళ్ళి ఏం చెబుతారు? దళిత మహిళ పట్ల భలే చేసావా ఆయన, ఇంకా ఎక్కువ చేయాల్సిందని అంటారా? ఇంకా కొంచెం లోతుకు చేయాల్సిందని చెబుతారా? ఏం చెబుతారు? సిగ్గు ఎగ్గు లేకుండా మీ పార్టీ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పండి. మాకు కడుపు మండుతుందండి. మా అమ్మాయి అండి అది, మా దళిత మహిళ అండి అది, మా మాది కులానికి చెందిన బిడ్డ అండి అది. మీ ఎమ్మెల్యే అటెంప్ట్ చేసి దాన్ని ఇష్టం వచ్చిన దాన్ని బట్టలు చించి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోవాలా మేము? పైగా పలకరించడానికి వెళ్తావా? నేరస్తుని షేక్ ఇవ్వడానికి వెళ్తావా? వాడి నెత్తి మీద చేయబెట్టి అభినందించడానికి వెళ్తావా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి? అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి, వేకప్, టేక్ హిమ్ టు మెడికల్ ఎగ్జామినేషన్. అదే ఎందుకంటున్నాను నేను, ఊరికి అన్నానండి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి చెబుతున్నా. మొన్న 1వ తారీఖున అతను 31 వెళ్ళింది అక్కడికి, 31 వెళ్ళాడు కదా ప్రైమ్ మినిస్టర్ గారు రావడానికి ఒక రోజు ముందు. ఎందుకు వెళ్ళాడు? సీదిరి అప్పలరాజు అనే ఒక ముద్దాయిని పరామర్శించడానికి. సీదిరి అప్పలరాజు మాజీ మంత్రే, కానీ జైల్లో ఉన్న ముద్దాయి. ఇక్కడ వీడు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్యే, ఇతనికి రేపో మాపో వస్తాడు. మొన్న అక్కడికి వెళ్ళాడు, ఎయిర్పోర్ట్లో దిగి పోలీసులు ఏం చెప్పారు? 5-6 కంటే ఎక్కువ ఉండొద్దని పాపం పర్మిట్ చేసినట్టున్నారు. ఇతను పెద్ద దండయాత్రలాగా వెళ్ళాడు. సరే ఓకే, అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, చట్టబద్ధంగా యాక్షన్ ఉంటాయి. మీరు వెళ్ళేంటి మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తారు మీరు? 6 గంటలు పడుతుందా 100 కిలోమీటర్లు వెళ్ళటానికి? గంట ప్రయాణం తీసుకున్నాను, మీరు ములాఖాత్ చేయలేదు, వాడిని కలవలేదు అంటే మీ పర్పస్ ఏమిటి? ఆ ముద్దాయిని పరామర్శించడం కాదు, నీ యాత్ర ముఖ్యం. ప్రజలకు తెలియదా? పాత్రికేయులకు తెలీదా? రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, మహిళా లోకానికి తెలీదా? ఎందుకు? మా అప్పలరాజు ప్రశ్నిస్తే జైల్లో పెట్టాను. ప్రశ్నించడం, అందుకే మీ మానసిక స్థితి ప్రశ్నార్థకం అంటున్నాను. ప్రశ్నించాడా? వాట్ వాజ్ ద అఫెన్స్ హి హాజ్ కమిటెడ్? తన కొడుకు 18 ఏళ్ల వాడు, మోటార్ సైకిల్, వాడికి లైసెన్స్ లేదేం లేదు, ఆ పనికిరాని కుర్రాడు మోటార్ సైకిల్ వెళ్ళి వేగంగా తోలి అక్కడ మేకలు కాసుకునే ఒక యాదవుని చంపేస్తే యాక్సిడెంట్లో. ఈయన అంటాడండి, అందుకే తన మానసిక స్థితి ఏంటని అడుగుతున్నా మిస్టర్ సజ్జల. చిన్నపిల్లోడు అమాయకుడు చంపితే తప్పేంటి అంటాడు. ఇది అందుకే మీరు గుంటూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి జగన్మోహన్ రెడ్డిని. చిన్నపిల్లోడు చంపితే కేసు కాదండి, చట్టాలు ఎక్కడన్నా మినహాయింపు ఉందండి? చిన్నపిల్లాడు రేప్ చేస్తాడండి, వదిలేస్తారా? 18 ఏళ్ళు కూడాడు, చిన్నపిల్లాడేం కాదు, వాడికి ఓటు హక్కు ఉంది వాడికి. అమాయకుడు, ఎట్లా అమాయకుడు అండి? అది సీదిరి అప్పలరాజు. మా అన్న జైల్లో పెట్టినారు, ప్రశ్నించలేదు. అతను నేరం చేస్తే జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల గారు మీకు తెలుసా? ఎవరు సీదిరి అప్పలరాజు హాజ్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏమిటి? తన కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీస్తే తన కొడుకు ప్లేస్లో ఒక నకిలీ ముద్దాయిని పెట్టాడు. నేరం కాదా జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు చేసింది? సీదిరి అప్పలరాజు అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? అందుకే మెడికల్ ఎగ్జామినేషన్కి బెటర్ యూ సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. నకిలీ ముద్దాయిని సృష్టించాడు, నకిలీ రిపోర్ట్, దొంగత రిపోర్ట్ ఇప్పించాడు, ముద్దాయిల్ని తారుమారు, ఎక్యూజ్డ్ని తారుమారు చేశాడు. పోలీసులు తప్పుదారి పట్టించారు. ఆ పోలీసులు కూడా ముందు డూడు బసవన్ అన్నారు వీడు ఈ మాజీ మంత్రి మీ తమ్ముడు సీదిరి అప్పలరాజు మాటలకి. తర్వాత తెలుసుకున్నారు వాస్తవం, తీసుకెళ్ళి లోపలికి కుమ్మేశారు. ఆ సీదిరి అప్పలరాజు అమాయకుడు అండి, నేరస్తుడు కాదా? ఎక్కడ మీ వాళ్ళు ఎవరికైనా ఇట్లా యాక్సిడెంట్ చేసి ముద్దాయిని మారిస్తే ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నేరస్తుడిని తొక్కి నారదేయండి అంటారు కదా పోలీసుని. మరి హౌ యూ ఎగ్జామ్టెడ్? సీదిరి అప్పలరాజు ఎలా ఎగ్జామ్ చేస్తారు మీరు? అటువంటి నేరస్తుడిని పలకరించడానికి వెళ్తారా మీరు? అందుకే మీ మానసిక స్థితి ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పండి, ఒక ఎగ్జామినేషన్ చేయించండి. అక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో మంచి టీం ఉంది, మంచి న్యూరాలజిస్ట్ ఉన్నారు, మంచి సైకాలజిస్ట్ ఉన్నారు,
చూపించండి. లేకపోతే ముద్దాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? ముద్దాయి దగ్గరికి వెళ్ళి పలకరించడం ఏంటండి? తప్పే, యాక్సిడెంట్ చేస్తే వెళ్ళి పోలీసులకు సరెండర్ చేయాలి. మా బిడ్డకి ఏదో తెలియక చేసేయాలండి, ఏదైనా చిన్న కేసు పెట్టి ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అని అడగాలి. అంటే ఏకంగా ముద్దాయిని మార్చేస్తాం అంటే ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంది వాడికి. మాజీ మంత్రి ఏం పేరు, సీదిరి అప్పలరాజు, క్రిమినల్ యాక్ట్ అది. ఎంత నేర ప్రవృత్తి ఉంది. ముద్దాయిని మార్చాడు, మార్చిన ముద్దాయితోటి తప్పుడు రిపోర్ట్ ఇప్పించాడు, పోలీసులు ఇచ్చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ కేసు మాఫీ చేయాలని చూశారు. ఎదురు తిరిగారు. ఆ చచ్చిపోయిన యాదవ కులానికి చెందిన అతని భార్య, చచ్చిపోయిన అతని భార్య, ఏంటండి ఇది, మేము బతకడక మాకు ఏది బ్రతుకు తెరువు లేకుండా చేశారు, మా ఆయన్ని చంపేశారు మీ అబ్బాయి అంటే, మా ఇంటికి రండి పని మనిషిగా పెట్టుకుంటాను నిన్నంట. అంత ఒళ్ళు బలుపండి మీ వాడికి, మీ సీదిరి అప్పలరాజుకి అంత ఒళ్ళు మదమా, అంత అహంకారమా? ఒక యాదవ కులానికి చెందిన, ఒక బీసీ కులానికి చెందిన వాడి భార్యని, చచ్చిపోయిన భార్యని, ఆ మాత్రం మానవత్వం లేదా? రా మా ఇంట్లో పని మనిషిగా ఉందిగానంటే ఎంత ఒళ్ళు పొగరండి వాడికి. వాడిని పలకరించడానికి మీరు వెళ్తారా? ఆల్ ద వే ఫ్రమ్ తాడేపల్లి టు శ్రీకాకుళం. అందుకే మీ మానసిక స్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను సైకాలజిస్ట్, నాకు కొంచెం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ అంబటి రాంబాబుని అడగండి, హీ విల్ టెల్ అబౌట్ మీ. నేను అందుకే అడుగుతున్నా, మీరు సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. అక్కడికి వెళ్తారా? ముద్దాయిని పలకరించడానికి వెళ్తావా? రేపేమో విరూపాక్షని పలకరించడానికి వెళ్తావా ముద్దాయిని? మొన్నండి తెనాల్లో 3 దుర్మార్గులు, రౌడీ షీటర్స్, క్రిమినల్స్, గంజాయి తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తాగి రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలందరినీ అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళ కొమ్ము పట్టుకుని లాగేవాళ్ళు, వాడు జడలు పట్టుకుని లాగేవాళ్ళని పోలీసులు కొంచెం యాక్షన్ చూపించారు. ఎందుకు? మహిళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, మహిళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేనే చెబుతా, పోలీసులు కొట్టారు అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? కొట్టడం చట్టబద్ధంగా నేరం కాదంటే అది ఒక సపరేట్ కేసు వేసుకోవడం. బట్ ఆ మహిళలు కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఈ 3 వ్యధాలను కొడితే దేవర్ రిమైండర్, జైలుకు పంపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్తా. ఏమి సిగ్గుమాలిన పని అయ్యిందంట. వాడి భార్య వెళ్ళలేదు పలకరించడానికి. వాళ్ళ 3లో ఒకటి భార్య వెళ్ళ, వీడు నీతి లేని వేధావుడు, అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను, ఐ డోంట్ గో టు హేమ్. వాడి భార్య పలకరించడానికి వెళ్ళలేదు, వాడి భార్య సానుభూతి చెప్పడానికి వెళ్ళలేదు, ఆ రౌడీలను పలకరించడానికి ఈ పెద్ద మనిషి వెళ్తాడు. ఒక పార్టీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ. నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇటువంటి నేరస్తుల పట్ల అంత ప్రేమ, అభిమానం, ఆరాటం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ మెంటల్ మానసిక స్థితి ఒక్కసారి చెకప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నేరస్తుల కొమ్ముగాస్తున్నారు, వాళ్ళ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా 2 కేసులు రిజిస్టర్ చేశారు. శేఖర్ని కొట్టి వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, బెళ్ళారి హాస్పిటల్లో ఉన్నాడు. అతనిది ఈ కేసు రిజిస్టర్ చేసినారు. దిస్ ఈజ్ క్రైమ్ నెంబర్ 37/2026, అటెంప్ట్ టు మర్డర్. ఇది SC/ST యాక్ట్తో ఆ అమ్మాయిని అవుట్రేజ్ చేసింది, మోడస్టీ అవుట్రేజ్ చేసింది. ఈ 2 కేసుల్లో ముద్దాయి. ఈ ముద్దాయిని పలకరించడానికి మన పెద్ద మనిషి వెళ్తానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి న్యాయమని అంటూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొంచెమైనా మీకు విఘ్నత ఉందేమో అని నేను అంటున్నాను. మీ వాడిని తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి. ముద్దాయి ఎవరైనా సానుభూతి, అమ్మ మా వాడు ఏదో తప్పు చేశాడు అని ఆ అమ్మాయి సుచిత్ర ఇంటికి వెళ్ళండి, ఆ మాదిక పల్లెలు వెళ్ళండి, ఆ పిల్ల ఇంటికి వెళ్ళి పలకరించండి. ఆ అమ్మాయి నెత్తిని పెడతావు కదా చెయ్యి, భస్మాసు వస్త్రంలో ఏదో పెడతా, నెత్తి మీద చేయి పెడతాడు కదా, పెడతాడు, పెట్టు ఆ పిల్లది నెత్తి మీద. అమ్మా నేను చూసుకుంటాను, ఆర్థికంగా ఇచ్చేస్తాను, మా ఏదో తప్పు చేశాడులే, వాడిని క్షమించమ్మా, చట్టం వాడిని అక్కడ ఇక్కడ తన్నుద్దులే అని చెప్పు. అది ఇక్కడ న్యాయం. ఈ 3 తెనాల్లో యథాలు చేసిన దానికి బాధితులైన మహిళల దగ్గరికి వెళ్ళు, అమ్మ నాకు తెలియక వచ్చానమ్మా ఈ యథాలను పలకరించడానికి, వీడు చాలా దుర్మార్గులమ్మా, వాడు పెళ్ళం కూడా రాలేదట పలకరించడానికి, నాకు తెలియక వచ్చానమ్మా, మా సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను మిస్లీడ్ చేశారమ్మని చెప్పు.
ఈ సీదిరి అప్పలరాజుని తెలియకొచ్చాను, వీడు వెధవ పని చేశాడని నాకు తెలిసిందమ్మా, ముద్దాయిని మార్చాడని నాకు తెలిసిందమ్మా, నకిలీ ముద్దాయిని పెట్టాడని నాకు తెలిసిందమ్మా, దొంగ సర్టిఫికెట్ ఇచ్చాడని నాకు తెలిసిందమ్మా, దొంగ రిపోర్టు పోలీసులకు ఇప్పించాడని తెలిసిందమ్మా, పోలీసులు తప్పుదారి పట్టించాడని తెలిసిందమ్మా, ఎంత నేరం చేశాడు వీడొక వెధవ క్రిమినల్ అని తెలియకొచ్చానమ్మని ఆ యాదవులు ఏదైతే ఆ చచ్చిపోయిన అంజయ్య అతని భార్య ఉందో ఆమె దగ్గరికి పలకరించు. ఇది కదా చేయవలసిన పని జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇది కదా చేయాలి నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే. అందుకే పాత్రికేయ సోదరులారా, మీరు టీవీ చూస్తున్న వ్యూయర్స్ అందరూ, ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన మానసిక స్థితిని కూడా బేరీజు వేయండి. నేను సజెస్ట్ చేస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీలో మంచి టీం ఉంది. తప్పే ఉందండి, తప్పే ఉంది. ఒకసారి చెకప్ చేయించుకుంటారు. లేకపోతే ముద్దాయిల పట్ల ఇంత ప్రేమ ఏంటండి, ముద్దాయిల పట్ల ఇంత అభిమానం ఏంటండి, ఇది చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ అక్కడ విరూపాక్ష అనే ఒక శాసనసభ్యుడు వ్యవహరించిన తీరు మేము ఖండిస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాలకి, ముఖ్యంగా మాదిగ వర్గానికి, ఆ మహిళకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సుచిత్ర అనే మాదిగ బిడ్డ, ఎవరినైతే మీ విరూపాక్ష అనే ఒక శాసనసభ్యుడు, వాడి టీం అందరూ వెళ్ళి కూడా ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి గౌరవానికి భంగం కలిగేటట్లుగా దే హ్యావ్ అవుట్రేజ్డ్ హర్ మోడెస్టీ ఇన్ హర్ ఓన్ హౌస్. క్షమాపణ చెప్పాలి ఆ అమ్మాయికి అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. రెండవది, విరూపాక్ష నా పనికిరాని శాసనసభ్యుడు ఈ రకంగా వ్యవహరించినందుకు, దళితుల ఇంటి మీద దాడి చేసి దళిత మహిళ పట్ల ఈ రకంగా వ్యవహరించినట్టు కర్రలు కత్తులు తీసుకెళ్లి గాయపరిచినందుకు అతన్ని, విరూపాక్షని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, వాస్తవాలు తెలిస్తే, నేరస్తులు శిక్షించబడాలన్న ఆలోచన మీకుంటే. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్. ఎనీ క్వశ్చన్?